బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఆరు మందిని చంపిన ఆ సైకో రాజ్ కుమార్ను ఉరి తీయాలి, వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కాదు, మాకు అప్పగించండి, లేదంటే నడి రోడ్డు మీద ఉరి తీయండి అని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. షాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ప్రస్తుతం ఉన్నాను. ఇక్కడ కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఆ షాబాద్లో ఉన్నటువంటి ఆ బాధిత కుటుంబం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. పోలీసుల ముందు ఆందోళన చేస్తున్నారు. రాజ్ కుమార్ని మీరు పట్టుకుంటారా లేదా, ఇంకా ఎంతసేపు అతన్ని పట్టుకోవడానికి అని చెప్పి పోలీసుల మీద కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గేట్ దగ్గర, పోలీస్ స్టేషన్ గేట్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం ఈ కొద్దిసేపటి క్రితం అయితే ఈ షాబాద్ మెయిన్ రోడ్ మొత్తం కూడా బ్లాక్ చేసేశారు. ఎవరు కూడా ఇటు నుంచి వెహికల్ అటు నుంచి వెహికల్ ఇటు రాకుండా మొత్తం దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో వెంటనే ఆ రాజ్ కుమార్ అనే సైకోని పట్టుకోవాలి, మాకు అప్పగించాలంటూ కుటుంబ సభ్యులు అందరూ కూడా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఎప్పుడు పట్టుకుంటారో ఏంటో తెలియదు. అసలు కేసులన్నీ ఇలాగే ఉంటాయా, రాష్ట్రంలో ఎంతమందిని చంపినా సరే ఇదే విధంగా వాళ్ళు నిమ్మకం నీరెత్తినట్టు వ్యవహరిస్తారంటూ చాలా సీరియస్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, మొత్తం పోలీస్ స్టేషన్ దగ్గర సో ఈ ఉద్రిక్తత కొనసాగుతుంది. దాదాపు 2 గంటల నుంచి ఇలాంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. ఒకసారి ఇటు చూడండి, మొత్తం ఈ రోడ్ల మీదకి వచ్చేసారు. రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ మైనర్ బాలిక ఫ్యామిలీని చంపేసి, మైనర్ బాలిక వాళ్ళ అమ్మని వాళ్ళ నానమ్మని ఇద్దరిని చంపేసి ఆ బాలికని అక్కడ దైవాలు కూడా గ్రామం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చెరువు దగ్గర చంపేశాడు. అసలు ఇలాంటి ఉన్మాది బతకటానికి వీడికి అర్హత లేదు అని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందో, అసలు వాడు ఎక్కడున్నాడు, వాడు నిన్నటి నుంచి ఎందుకు వాడిని పట్టుకోలేకపోతున్నారంటూ ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, పోలీస్ స్టేషన్ బయట పోలీసులు కూడా గేట్లు వేసేశారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గేట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక్కసారి మనం చూద్దాం. సో ఇంకా బలగాలు పెద్ద ఎత్తున ఒకసారి అటువైపు చూడండి, పోలీసు బలగాలు ఇంకా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఉద్రిక్తతలు ఇంకా పెరిగే అవకాశమే కనిపిస్తోంది. ఈ ఉద్రిక్తలు ఇలా పెరిగితే మళ్ళీ అశాంతి కలుగుతుంది, హింస జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా 100 కొద్దీ పోలీసులను కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర మోహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాడు ఎక్కడున్నాడో తెలియాలి, వాడిని పట్టుకోవాలి. మీరు కామ్గా తీసుకెళ్ళి కోర్టు ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో వేస్తారేమో, అసలు అట్లా ఒప్పుకునే పరిస్థితి లేదు. ముందు వాడిని మాకు అప్పగించండి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చిన్న పిల్లల్ని చంపేశాడు, 6గురిని వరుస పెట్టి చంపేశాడు. అలాంటి సైకో బతకడానికి వీల్లేదు. వాడి మీద చాలా తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎలాగో తీసుకోరు, మాకన్నా అప్పగించండి అంటూ చూడండి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ కూడా, ఆ బాధిత కుటుంబాలకు సంబంధించిన బంధువులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పోలీసు బలగాల సంఖ్య అయితే పెరుగుతోంది. దీన్ని కంట్రోల్ చేయడం కొద్దిగా పోలీసులు కూడా కష్టమైపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చూడండి, ఒక్కసారిగా పోలీసులు ఎంతమంది మోహరించారో కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఈ వాహనాల రాకపోకలకైతే ఇక్కడ తీవ్రంగా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంది. సో ఈ కుటుంబాలకు సంబంధించిన ఆడవాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తారు, అసలు పోలీసులు మాకు ఏం సమాచారం ఇవ్వట్లేదు, పోలీసులు మాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదని చెప్పి బాధిత కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. ఆ రాజ్ కుమార్ అనేవాడిని నిజంగా పోలీసులు ఏమన్నా దాస్తూ ఉన్నారా, రాజ్ కుమార్ అనేవాడిని పోలీసులు వాడిని దాచేస్తూ ఉన్నారా అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తూ కొంతమంది ఈ మహిళలు కూడా, ఆ కుటుంబాలకు సంబంధించిన మహిళలు కూడా పడిగాపులు పడతా ఉన్నారు. సో వాడిని మాకు అప్పగించండి, ఆ దుర్మార్గుడిని మాకు అప్పగించండి, వాడిని చంపండి అంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అమ్మా, ఇది పోలీసులు ఏమైనా చెప్పారమ్మా మీకు? ఏం చెప్పలేదు సార్, ఏం చెప్పలేదు. వీళ్ళే మీడియా వాళ్ళే వస్తారు కానీ పోలీసు వాళ్ళు అయితే మాత్రం వస్తలేరు కదా. సర్పంచ్ కూడా లేడండి. మీరు ఎంతసేపు అవుతుందమ్మా ఇక్కడికి వచ్చి? ఎంతసేపు అవుతుంది? పొద్దుగాల. అప్పటి నుంచి కూడా పోలీసులు ఏం చెప్పట్లా మీకు? ఏమ్మా, ఏంటి ఏమన్నారు? లంచం తీసుకుంటూ, మొత్తం లంచం తీసుకుంటు కాబట్టి ఇవన్నీ చేతలు. ఇప్పుడు ఎంతమంది పానాలు పాపం. లేరంట, వాళ్ళ ఊరికి వెళ్ళారా? మీరు? మా చుట్టాలు అవుతారు, మా అత్తమ్మ వాళ్ళ అక్క అవుతుంది. చంపేసిండు వాడు. ఎప్పటి నుంచి వెనక పడ్డాడు మొత్తం మీద ఫ్యామిలీ మొత్తాన్ని అట్లా చేసిండు వాడు. అట్లా చేసి తప్పు కదా. సర్పంచ్ సపోర్ట్ చేసిండు, పోలీసు వాళ్ళు సపోర్ట్ చేసిండు, ఇద్దరు సపోర్ట్ చేసేపటికే వాడు అంతగానం తెగిడిచిండు. ఇప్పుడు ఉన్న పిల్లకి ఆగం అవుతుంది మొత్తం. ఎవరు చూడాలి ఇప్పుడు? ఆ పిల్లలు అన్యాయం చేసిండు మొత్తం. అవునా కదా? అట్లా చేయొద్దు కదా. లంచానికి ఏదైనా మనుషుల పానం కంటే ఎక్కువ లంచం. నువ్వు పైసలు తీసుకొని పక్క తరిగినావు.
ఇప్పుడు ఏడున్నావో ఏం కథ నీ పిల్ల జీవితం అయితే నాశనమే కదా. ఎవరు చూడాలి ఎవరు చేయాలి? అదే అమ్మాయిని కూడా చెరువు దాకా తీసుకెళ్ళాడంట కదమ్మా. తీసుకెళ్ళాడంటే గుంజుకొని తీసుకెళ్తుంది. దాంట్లో సీసీ కెమెరాలో కనబడుతుంది కదా, జడ పట్టుకొని గుంజుకొని పోతుండే ఆ పిల్లని. అట్లా గుంజుకపోవద్దు కదా.